గ్రామాల సమగ్ర అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయకల్ మండలం రాజ్నగర్ గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడారు. మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో మహిళా సంఘాల శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. మన చప్పాలతోటి కాదా పలకాల్సిగా కోవడం జరుగుతుంది. రోడ్ సార్, రోడ్ తెగిపోయి ఇప్పుడు విలేజ్ అక్కడ ముందట ఉంటాయి సార్. ఆ నుంచి వెళ్ళి రోడ్ ఉంది, మధ్యలో కల్వాటు తెగిపోయి చాలా అంటే ప్రతి సంవత్సరం వర్షాకాలం మాకు అది ఎందుకంటే అసలు మేము చెప్పుకోలేము సార్. అది మీరు కూడా వచ్చి దాన్ని చూసిరు, శాంక్షన్ అయిందని చెప్పారు సార్. దాని గురించి కూడా కొంచెం అది అట్లనే మాకు అది అయితే బస్సు సార్. ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి ఒకటే బస్సు ఉంది సార్. రోజుకు 3 సార్లు ఇట్లా వెళ్తుంది దావనపల్లి దాకా. అక్కడ దావనపల్లి కట్కపూర్ వాళ్ళే ఫుల్ మంది అవుతారు. ఇక్కడ మా ఊరు నుంచి పోయేసరికి జైచర్కు లేదు. మళ్ళీ మేము పోవాలంటే ఉప్మాడి ఎక్స్ రోడ్ దాకా పోవాలి. అదే గ్రామం నుంచి వెళ్ళి రాయకల్ జైత్యాలు పోయే బస్సు ఇందులోకి వెళ్ళేస్తే కొంచెం బాగుంటుందని మనవి సార్. మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అంటే ప్రతిదీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఏదున్నా కానీ కొంచెం మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఐకేపీ భవన నిర్మాణానికి మీరు కృషి చేసినందుకు మా మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞతలు సార్. మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఎప్పుడైనా కానీ ఇల్లు కట్టుకుంటే ముందుగా ఆడబిడ్డలు పెట్టుకుని కట్టం పెడతాం. మరి మొదటి పని ఎట్లా మొదలు పెట్టండి మన రాయేసి అంటే మీ ఆడబిడ్డలకు ఇప్పుడు సంఘ బిల్డింగ్ కట్టుకుంటా కట్ట రూపకంగా మీకు జాగా బంగ్లా రెండు ఇస్తున్నాడు. దాని తరఫున మీ అందరి పక్షాన నేను తమ్ముడికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి మీరు గెలిపించిన నేను, ప్రభుత్వం మారింది, పనులు చేసే పరిస్థితి లేకుంటుండే. అటువంటప్పుడు అధికార పార్టీ అండ ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనే ఏకైక లక్ష్యంతో నన్ను కొన్ని మాటలన్నా, కొన్ని ఇబ్బందులైనా, కొంచెం బాధ అయినా ప్రభుత్వంతో ప్రత్యేకంగా మన ప్రజల ఆకాంక్ష, నన్ను గెలిపించిన ప్రజల ఆకాంక్ష అభివృద్ధి కావాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. వారు కూడా నన్ను చాలామంది కూడా అంతకుముందు ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను ఇంకో దిక్కు ప్రభుత్వం దిక్కు తీసుకున్నాయి చాలా ఉన్నాయి. ఇంతకుముందే చెప్పిన తెలుగుదేశంలో పనిచేసే వాళ్ళు చాలా మంది రామస్వామి కావచ్చు, ఇంకా చంద్రబాబు నాయుడు అక్కడ గెలిచాక జగన్ పార్టీ వాళ్ళు 23 మందిని ఎమ్మెల్యేలను తీసుకుని 4 మంత్రి చేశారు. కేసీఆర్ గారు తెలుగుదేశంకి వెళ్ళి గెలిచిన వాళ్ళు, కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళు, ఎట్లనే జగన్ పార్టీకి వెళ్ళి గెలిచిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి పార్టీకి వెళ్ళి గెలిచిన వాళ్ళు, బహుజన్ సమాజ్ పార్టీకి వెళ్ళి గెలిచిన వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళని కూడా తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు. మరి నేనేం పదవులు తీసుకోలేదు కానీ పనులు అడుగుతున్నా, ముఖ్యమంత్రి పనులు అడుగుతున్నా. మన కోసం ఈరోజు ఇక్కడ 10 లక్షలతోటే కాదు, నేను రాజేష్కి చెప్తా ఉన్నా, మరి మాజీ నాయకులు కావచ్చు, భాస్కర్ అన్న కొద్దిగా కాంట్రాక్టరు అలా సహకారం తీసుకొని ఒక్కటి కాదు మహిళా సంఘ భవనాలు 2 కట్టాలని చెప్తా ఉన్నా. అంటే ఈ రకంగా అధికార పార్టీ అండతోటి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఇంత పొద్దున మా ఆడబిడ్డలు, మా మాతలు అందరూ కూడా వచ్చారు, ఆశీర్వదించారు, ఇక్కడ బొట్టు పెట్టి సాధించారు. అట్లనే పెద్దలు, యువకులు, మండలంలో వివిధ గ్రామాల నుంచి నాయకులు, అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామ పంచాయతీ మధ్యలో ఆగిపోయిందన్నారు. తప్పకుండా నేను డీగారితో మాట్లాడి దానికి ఏ రకంగా చేస్తే వస్తుంది, దానికైనా పైసలు కావాలంటే కూడా మొన్న ముఖ్యమంత్రి గారు నాకు డబ్బులు ఇచ్చిండ్రు. 5 కోట్ల రూపాయలు నియోజకవర్గం అంతా 5 కోట్ల నేను ఒకటి దగ్గర. సో
100 ఊర్లు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. అంటే ఇట్లాంటి అర్జెంట్ ఇట్లా ఆగిపోయిన అయితే ముందుగా పూర్తి చేసుకోవాలి. కొత్తగా మొదలు పెడుతుంది కాదు. మా సార్ కొత్త మొదలు పెట్టిస్తాడు. సగంలో అయిపోయినాయి ముందుగా చేసుకుందాం. అందరికి చెప్తుంది అన్నట్టు సార్ దగ్గర ఉన్నాయి అడుగుపోరాడు కథ అయిపోతుంది. ఇట్లా నడివి లాగినాయి చేసుకుందాం. కలవాటు కూడా చేద్దాం. బస్సు కూడా ఇప్పుడే ఆలూరులో కూడా అడిగారు. మీది కూడా మళ్ళీ అదనంగా వేసే విధంగా చూస్తా అని చెప్పి తెలియజేస్తాం.